నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మారుతి సుజుకి, ఐటీసీ, బ్రిటానియా, M&M షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. LTI మైంట్రీ, రిలయన్స్, BPCL, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాల్టి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వాసిరాజు సుందరరాజ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. సరే, ఏంటి ఇవాల్టి మార్కెట్ని ఎట్లా చూడాలి, ఏ అంశాలు ఇవాల్టి మార్కెట్ని ప్రభావితం చేస్తున్నాయి? మార్కెట్లో చూస్తే కనుక ఫ్రెష్ ట్రిగర్స్ ఏవి కనిపించట్లేదు. దీన్ని ఏమంటారంటే టెక్నికల్గా కంటిన్యూయేషన్ ఆఫ్ అప్ ట్రెండ్ అంటాము. బేసికల్గా లాస్ట్ ఒక 6 వీక్స్ బ్యాక్ చూస్తే కనుక మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. ఆ రికవరీ బాట్ అనేది మార్కెట్లో ఫర్దర్గా కొనసాగుతూ వస్తుంది. ఈ మధ్య చూస్తే కనుక అమెరికన్ మార్కెట్స్ కొంచెం రికవరీ అవటము, అలాగే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా కొంచెం తగ్గటము, అలాగే మనకి బడ్జెట్ కూడా వస్తుంది కాబట్టి బడ్జెట్ మీద కూడా కొంచెం పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ బిల్డప్ అవటము, అలాగే మనకి అమెరికాలో మొన్న వచ్చిన డేటా కూడా చూస్తే కనుక పాజిటివ్గా రావడంతో మన మార్కెట్లో కూడా ఒక అప్ ట్రెండ్ కనిపించింది. అలాగే మనం లాస్ట్ 2-3 రోజులుగా చూస్తే కనుక మనకి మాన్సూన్ అప్డేట్ కూడా చూస్తే కనుక పాజిటివ్గా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణలో నార్మల్ మాన్సూన్ వచ్చింది. ఏపీ, తమిళనాడులో చూస్తే కనుక కొంచెం ఎక్సెస్ మాన్సూన్ రెయిన్ఫాల్ రావడం కూడా చూస్తున్నాము. అలాగే మనకి ఈ 2-3 రోజుల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లో కూడా మాన్సూన్ కూడా బాగా వచ్చింది కాబట్టి మనకి ఇన్ఫ్లేషన్ మీద పెద్దగా ఇంపాక్ట్ కూడా ఉండదు. ఎందుకంటే ఫుడ్ ప్రైసెస్, ద్రవ్యోల్బణం ఈ మధ్య కొంచెం పెరగటం చూసాం కాబట్టి అది ఏమైనా కొంచెం ఫర్దర్గా పెరిగితే కనుక అప్పుడు మార్కెట్ మీద ఇంపాక్ట్ ఉండేది. సో కాబట్టి అటువంటివి కొంచెం పెద్దగా కన్సర్న్స్ లేవు. కొంచెం ఫుడ్ ప్రైసెస్ కూడా కూల్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నార్మల్ అగ్రికల్చరల్ సప్లైస్ ఉంటాయి కాబట్టి మార్కెట్ కూడా కొంచెం ఊరటగా తీసుకుందనుకోవచ్చు. సో ఆన్ ద హోల్ చూస్తే కనుక నో ఫ్రెష్ ట్రిగర్స్, ఉన్న ట్రిగర్స్ అన్నీ కూడా మనకి పాజిటివ్గానే మనకి మార్కెట్లో రిఫ్లెక్ట్ అవ్వడం చూస్తాము. ఆ ఉన్న ఫ్రెష్ ఈవెంట్స్ కూడా చూస్తే కనుక మార్కెట్ పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్ళటం చూసాము. ముఖ్యంగా లాస్ట్ ఒక 1 వీక్గా చూస్తే కనుక ఒక పాజిటివ్ అంశం గమనిస్తే కనుక విదేశీ సంస్థలు, ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పటివరకు ఆల్మోస్ట్ 7-8 వేల కోట్ల వరకు ఇప్పటివరకు కొనుగోలు చేయడం చూసాం. అందువల్ల మార్కెట్ స్థిరంగా ఉంది. కాలర్ ఉన్నారు సార్, కృష్ణ కాల్ చేస్తున్నారు. కృష్ణ గారు మాట్లాడండి సుందరరాజ గారితో, మీ డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా దగ్గర ఓన్లీ గణేష్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే అప్పుడే చూసాను అవుతుంది. అది ఇప్పుడు ఇన్వాల్వ్ చేయాలంటే ఎంత రేట్లు అవి? ఓకే, ఫస్ట్ ఏమో గణేష్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఓకే అండి. ఓకే, గణేష్ హౌసింగ్ ఫైనాన్స్ అండ్ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ గురించి అడిగారు. గణేష్ హౌసింగ్ ఫైనాన్స్ చూస్తే కనుక ఈ లాస్ట్ ఒక 1 ఇయర్గా ముఖ్యంగా మొన్న జనవరి నుంచి చూస్తే కనుక ఈ ఏడాది ఇంచుమించు 400 రూపాయల నుంచి 1100 రూపాయల వరకు గణేష్ హౌసింగ్ ఫైనాన్స్ పెరిగింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మొన్న డిసెంబర్ కూడా చూస్తే కనుక రిజల్ట్స్ బాగా రావడం చూసాము. 86 కోట్ల నుంచి 101 కోట్లు, అలాగే 101 కోట్ల నుంచి 113 కోట్ల వరకు భారీగా మనకి లాభాలు రావడం. ముఖ్యంగా మనకి హౌసింగ్ ఫైనాన్స్ అని కూడా లాస్ట్ 6 మంత్స్గా బాగా పెరిగింది. ఎందుకంటే మనకి గవర్నమెంట్ కూడా మనకి హౌసింగ్ స్కీమ్స్ మీద ఒక ప్రయారిటీ ఇవ్వడం, రేపు బడ్జెట్లో కూడా చూస్తే కనుక హౌసింగ్ సెక్టర్ కూడా మరింత ఒక రాయితీలు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు రావడం. సో ముఖ్యంగా ఈ స్టాక్ చూస్తే కనుక ఒక లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక ఫెనామినల్ పెర్ఫార్మెన్స్ చూసాం. 100 కోట్ల నుంచి 600 కోట్ల వరకు మొన్న మనకి మార్చిలో మనకి లాభాలు ఇవ్వడంతో అక్కడి నుంచి స్టాక్ అనేది పెరగటం అనేది మనం చూస్తున్నాం. సో కాబట్టి ఫండమెంటల్గా ఒక స్ట్రాంగ్ మూమెంట్ అయితే కనిపించింది కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ చూస్తే కనుక ఈ మధ్య కన్సాలిడేషన్లో ఉంది. ముఖ్యంగా మొన్న జనవరి నుంచి చూస్తే కనుక ఈ స్టాక్ లాస్ట్ ఒక 3 to 6 మంత్స్గా చూస్తే కనుక 1700 రూపాయల దగ్గర గణేష్ హౌసింగ్ ఫైనాన్స్ కన్సాలిడేషన్ అవ్వడం కూడా చూస్తున్నాం. ఒక లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ వచ్చిన వార్త కూడా చూస్తే కనుక వీళ్ళు ఫిజికల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ చూస్తే కనుక వీళ్ళకి కొంచెము సేల్స్ కూడా భారీగా ఇంప్రూవ్ అయిందని వార్తలు రావడం చూసాం. ఎందుకంటే మొన్న మనం చూస్తే కనుక మార్చి నాటికి రిజల్ట్స్ కొంచెం డిసప్పాయింట్ అయినప్పటికీ ఈ మధ్య కొంచెం సబ్సిక్వెంట్గా కొంచెం ఇంప్రూవ్ అవడంతో ఈ స్టాక్ మళ్ళీ కొంచెం ఈ మధ్య కాలంలో లైమ్ లైట్లోకి రావడం. అలాగే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ ఓవరాల్గా పెద్ద కంపెనీ, 730 కోట్ల లాభాలు ఈ ఏడాది సాధించిన కంపెనీ. సో కాబట్టి 2 ఫండమెంటల్గా బాగానే పెర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ కిషన్ చేస్తున్నారు. కిషన్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో, మీ డౌట్ ఏంటో చెప్పండి. రేవతి ఎక్విప్మెంట్స్ అనేటి ఒక 100 ఉన్నాయి సార్. రేవతి ఎక్విప్మెంట్స్. ఓకే, దీని పేరు చేంజ్ అయింది, సిమాక్ అని వస్తుంది మీకు. అవును. ఇంకొకటి పీవీఆర్ ఐనాక్స్ అని మన సినిమా హాల్ పీవీఆర్ ఐనాక్స్ అని అవొక 100 ఉన్నాయి. 2 లాభాల్లో ఉన్నాను. ఉండమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా, ప్రాఫిట్ కానీ టెక్నికల్స్ ఎలా ఉన్నాయి?
ఓకే, ఫస్ట్ మీరు అడిగిన రేవతి ఎక్విప్మెంట్స్ సిమాక్ కంపెనీ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 మంత్గా భారీగా పెరిగింది. 1000 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు రేవతి ఎక్విప్మెంట్స్ సిమాక్ స్టాక్ భారీగా అప్ ట్రెండ్ వచ్చింది. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ఒక 50% వరకు రిటర్న్ రావడం కూడా మనం చూస్తున్నాము. బేసికల్గా వీళ్ళు చూస్తే కనుక కార్గో, బల్క్, వీరికి వెహికల్ సర్వీసెస్ ఆపరేట్ చేస్తున్న కంపెనీ సిమాక్ చూస్తే కనుక ఈ మధ్య ఈ స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం లాస్ట్ 2 నెలలుగా చూస్తే కనుక మనకి మొన్న రిజల్ట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 33 కోట్ల నుంచి ఈ స్టాక్ కంపెనీ 120 కోట్ల వరకు భారీ లాభాలు వచ్చింది. మొన్న చూస్తే కనుక ఈ స్టాక్ కరెక్ట్గా 28th మెయిన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ స్టాక్ పెరిగింది. అప్పటి వరకు ఎక్స్పెక్టేషన్స్ లోగా ఉన్నాయి. ఒకవేళ రిజల్ట్ చూసిన తర్వాత కొన్నా కూడా 1000 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు కూడా వచ్చిండేది. సో సింపుల్గా అందువల్ల ఈ స్టాక్ అనేది పెరుగుతుంది. సో కాబట్టి ఫండమెంటల్ ఇంప్రూవ్మెంట్ కనిపించింది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. పీవీఆర్ ఐనాక్స్ చూస్తే కనుక 1500 రూపాయల దగ్గర ఉంది. ఈ మధ్య చూస్తే కనుక పెద్ద సినిమాలు పెద్దగా సక్సెస్ అవ్వకపోవడం, ఆఫ్కోర్స్ ఈ మధ్య మొన్న కలికి కూడా కొంచెం పెద్ద సక్సెస్ అయింది. అంత కొత్తము పెద్ద సక్సెస్ లేకపోవడంతో పీవీఆర్ ఐనాక్స్ కొంచెం హై లెవెల్ నుంచి పట్టడం చూస్తున్నాం. మనకి ఈ కొన్ని రోజుల క్రితం వచ్చిన వార్త చూస్తే కనుక మనకి హైదరాబాద్లో కూడా కొత్త మల్టీప్లెక్సెస్ కూడా స్టార్ట్ చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తోంది. అలాగే మనకి ఈ మధ్యకాలంలో చూస్తే కనుక మచిలీపట్నంలో కూడా కొత్త మల్టీప్లెక్స్ కూడా స్టార్ట్ చేసినట్టు కూడా కనిపిస్తుంది. పీవీఆర్ ఐనాక్స్ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే కొంచెం పెద్ద సినిమాలు రావాల్సి ఉంటుంది. వస్తే కనుక అప్పుడు కొంచెం పెరిగే అవకాశం ఉంది. బట్ ఈ మధ్య అంత పెర్ఫార్మెన్స్ బాగాలేదు, కొంచెం మొన్న రిజల్ట్స్ కూడా అంత బాగా రాలేదు. సో నా ఉద్దేశం అయితే ఓకే, కొంచెం ర్యాలీలో ఇలాంటి ప్రశ్న హోల్డ్ చేయొచ్చు పీవీఆర్ ఐనాక్స్. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. సార్ ఈ సుజలాన్ యూనియన్కి స్టాండర్డ్ క్యాపిటల్ మార్కెట్ ఇవన్నీ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయో కొద్దిగా చెప్పండి సార్. అది అలాగే మాకు కొన్ని స్టాక్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ సుజలాన్ మనకు తెలిసిందేనండి. ఈ మధ్య మనం లాస్ట్ ఒక 2 నెలలుగా చూస్తే కనుక 2 నెలల క్రితం 40 రూపాయల్లో ఉన్న స్టాక్ మొన్న చూస్తే కనుక మే 24న రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ తర్వాత ఒక అద్భుతమైన రిజల్ట్ రావడంతో ఈ స్టాక్ 45 రూపాయల నుంచి 55 రూపాయల వరకు పెరగటం చూసాం. మనకు తెలిసిందే సుజలాన్ ఈ విండ్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ ఉన్న సెగ్మెంట్, పవర్ సెగ్మెంట్లో ఉన్న ఈ స్టాక్ బాగా చాలా పాజిటివ్గా ఈ మధ్యకాలంలో మనకి విపరీతమైన ఆర్డర్స్ ఈ కంపెనీకి రావడంతో, అలాగే ఈ సెక్టార్ కూడా చూస్తే కనుక విపరీతంగా ఒక పాజిటివ్ అవుట్లుక్, పాజిటివ్ డెవలప్మెంట్ కూడా రావడంతో సుజలాన్ కూడా పెరిగింది. సుజలాన్ కూడా చూస్తే కనుక ఒక 5 రోజుల క్రితం వార్త చూస్తే కనుక వీళ్ళు పూర్తిగా త్వరలో నెట్గా చూస్తే కనుక డెట్ ఫ్రీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా వార్తలు రావడం చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే కొన్ని నెలల క్రితం చూస్తే కనుక హెవీ అప్పులు ఉన్న కంపెనీ ఇప్పుడు ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ అవ్వడం కూడా చూస్తాం. అలాగే కొన్ని రోజుల క్రితం కూడా చూస్తే కనుక వీళ్ళు 104 మెగావాట్స్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్కి కూడా అప్రూవల్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి మీరు హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే స్టాండర్డ్ క్యాపిటల్ మార్కెట్స్ గురించి అడిగారు. చాలా తక్కువగా ట్రేడ్ అవుతున్న కంపెనీ. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాక్ హార్డ్లీ 2 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 1 ఇయర్గా కూడా చూస్తే కనుక ఈ స్టాక్ 2 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. మధ్యలో కొంచెం ఒకసారి చూస్తే కనుక ఈ స్టాక్ స్పెక్యులేషన్ తోటి సడన్గా మొన్న లాస్ట్ ఇయర్ కొంచెం పెరిగినప్పటికీ ఈ స్టాక్ మళ్ళీ కొంచెం వీక్గా ట్రేడ్ అవుతుంది. ఈ మధ్య చూస్తే కనుక మొన్న 2 కోట్ల నుంచి 11 కోట్ల వరకు కొంచెం లాభాలు పెరగటం అనేది మనం చూస్తున్నాము. అలాగే క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక 2-3 crores మధ్యనే ట్రేడ్ అవడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఫండమెంటల్స్ కొంచెం ఇంప్రూవ్ అయినప్పటికీ మనకి ఈ కంపెనీ చూస్తే కనుక స్టాండర్డ్ క్యాపిటల్ మార్కెట్స్ చూస్తే కనుక పెద్దగా ఏమీ రిమార్కబుల్ ఇంప్రూవ్మెంట్ అయితే స్టాక్ ప్రైస్ కనిపిస్తుంది. బహుశా ఏమైంటుందంటే కనుక ఈ కంపెనీ చూస్తే కనుక అంతక్రితం ఒక 2-3 ఏళ్ల క్రితం కూడా చూస్తే కనుక 18% కంపెనీ ప్రమోటర్కి స్టేక్ ఉంది. 18% కూడా చాలా తక్కువ, చాలా పువర్. పైగా ఈ మధ్య చూస్తే కనుక 14% కూడా పడిపోయింది. అంటే ప్రమోటర్స్ కొంచెం వాళ్ళ స్టేక్ ఈ కంపెనీలో చాలా తక్కువ ఉంది. వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఈ కంపెనీలో తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. వాళ్ళు కొంచెం వాటాలు కూడా అమ్ముకున్నట్టుగా కనిపిస్తుంది. సో అందువల్ల మనకి బహుశా స్టాండర్డ్ క్యాపిటల్ మార్కెట్స్ పెద్దగా పెరగలేదు. ఒకవేళ ర్యాలీ వచ్చినప్పుడు నా ఉద్దేశం అయితే మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. నెక్స్ట్ కాల్ మంజునాథ్ చేస్తున్నారు. మంజునాథ్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. చెప్పండి. ఇందులో మరి టాటా టెక్నాలజీస్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చు సార్ లాంగ్ టర్మ్ కి? ఫస్ట్ ఏమన్నారు?
ఓకే, ఫస్ట్ మీరు సమ్ ఇన్ఫ్రా స్టాక్ గురించి ఏదో అడిగారు. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ అని కూడా చూస్తే కనుక ఈ మధ్య బాగా పాజిటివ్ ఉంది. మనకి బడ్జెట్లో కూడా చూస్తే కనుక ఇన్ఫ్రా మీద కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇండియా కూడా చూస్తే కనుక భారీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రైవేట్ నుంచి పబ్లిక్ దగ్గర నుంచి కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి రావాల్సి ఉంది కూడా విషయం కూడా మనకు తెలిసింది. కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు ప్రస్తుతము ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నట్టు ఓకే బడ్జెట్ వరకు మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే టాటా క్యాపిటల్ గురించి తీసుకొచ్చారు గారు. టాటా టెక్నాలజీస్ గురించి మనకి రేపు 11వ తారీఖున రిజల్ట్ ఉంది. టీసీఎస్తో పాటు 18వ తారీఖున రిజల్ట్ ఉంది. సో ఓకే, రిజల్ట్కి ముందు చూస్తే కనుక స్టాక్ హై నుంచి బాగా పడింది. పోస్ట్ మనకి సెకండరీ మార్కెట్లో లిస్ట్ అయినప్పటి నుంచి ఈ స్టాక్లో కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్లో ఉండడం కూడా చూస్తున్నాం. స్టాక్ కూడా ఇప్పటికీ కొంచెం ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. ఒకవేళ రేపు కనుక 18న వచ్చే రిజల్ట్ కనుక ఫెనామినల్ రిజల్ట్ వస్తే కనుక అప్పుడు వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉంటుంది. సో మేబీ పెద్ద కంపెనీ, రెప్యూటెడ్ కంపెనీ, మనకి టెక్ స్టాక్స్ అన్నీ కూడా మనకి అవుట్లుక్ కూడా బాగుంది. కాబట్టి ఓకే, చిన్న డిప్లో టాటా టెక్నాలజీస్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ రమేష్ చేస్తున్నారు. రమేష్ గారు మాట్లాడండి సుందర్ రాజా గారితో. రాజా గారు, నా దగ్గర కెన్నా మెటల్స్ ఉన్నాయి ఒక 100, ఇంకొకటి శారదా మోటార్స్ అనేటి ఒక 100 ఉన్నాయి సార్. 2 లాభాల్లో ఉన్నాను. ఫండమెంటల్స్, టెక్నికల్స్ ఎలా ఉన్నాయి, ఉండమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? మార్కెట్ కొద్దిగా భూమిలో ఉంది కదా. ఓకే, కెన్నా మెటల్ ఏ రేట్లో తీసుకున్నారు? అది చాలా తక్కువ సార్, 2000లో 2500లో తీసుకున్నాం సార్. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాక్ కూడా లాస్ట్ 1 ఇయర్గా భారీగా పెరగడం చూసాము. పెరిగి ఈ మధ్య 3000 రూపాయల దగ్గర మనకి ఒక చిన్న రియాక్షన్ అనేది కెన్నా మెటల్లో రావడం అనేది చూస్తున్నాం. కెన్నా మెటల్ ఒకసారి చూస్తే కనుక నా ఉద్దేశంలో మీరు ఓకే మీరు అనుకున్నట్టుగా పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంత భారీగా పెరిగిన తర్వాత టెక్నికల్గా మనకి 750 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు 4 రెట్లు పెరిగిన తర్వాత ఓవర్ బాట్కి వెళ్ళటము. అలాగే స్టాక్ కూడా చూస్తే కనుక వీళ్ళ ఎర్నింగ్స్కి 55 రెట్లు ట్రేడ్ అవుతుంది. కాబట్టి కెన్నా మెటల్ కొంచెము ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక కెన్నా మెటల్ చాలా స్ట్రాంగ్ కంపెనీ. ఆల్మోస్ట్ 87 కోట్ల వరకు లాభాలు ప్రకటించిన కంపెనీ. కాకపోతే లాస్ట్ 2-3 క్వార్టర్లు చూస్తే కనుక ఫ్లాట్గా ఉన్నాయి. ముఖ్యంగా మొన్న చూస్తే కనుక 38 కోట్ల వరకు లాభాలు రావడం అనేది చూస్తున్నాం. బట్ ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంది, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. అలాగే శారదా మోటార్ కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ 3000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ లాస్ట్ 2-3 నెలలుగా చూస్తే కనుక 1000 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 1100 రూపాయలు 3000 రూపాయల వరకు అమాంతంగా పెరిగిపోవడం అనేది చూస్తున్నాము శారదా మోటార్స్. శారదా మోటార్స్ చూస్తే కనుక లాస్ట్ 2 ఏళ్ళు చూస్తే కనుక ఒక 75 కోట్ల లాభం ఉంటే మొన్న ఆల్మోస్ట్ 300 కోట్ల వరకు భారీ లాభాలు ప్రకటన చూసాం. సో ఫండమెంటల్ రిజల్ట్స్ ఆధారంగానే శారదా మోటార్స్ కూడా కంటిన్యూస్గా పెరగటం అనేది మనం చూస్తున్నాం. సో 2 కూడా బాగానే ఉన్నాయి. కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు కెన్నా మెటల్ అండ్ శారదా మోటార్స్ 2 కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. కాకపోతే కొంచెం వెర్టికల్గా పెరిగింది కాబట్టి కొంచెం కాన్షియస్గా ఉండండి. మనకి మొన్న వచ్చిన వార్త చూస్తే కనుక వీళ్ళు బైబ్యాక్ ప్లాన్ కూడా వీళ్ళు అనౌన్స్ చేసినట్టు కూడా కనిపిస్తుంది. కొత్త CEO గారు కూడా వచ్చినట్టు కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ సుందరరాజ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అదాని క్రీడలు ఉన్నాయి 2000 రూపాయల దగ్గర, ఇంకోటి అమర్ రాజా బ్యాటరీస్ 1800 దగ్గర. ఈ 2 లాంగ్ టర్మ్ కోసం కొన్నాను. హోల్డ్ చేయవచ్చు 3-4 ఇయర్స్. ఓకే, ఫస్ట్ అమర్ రాజా చూస్తే కనుక ఈ మధ్య చాలా పాజిటివ్ డెవలప్మెంట్స్ చూసాము. ఈ మధ్య చూస్తే కనుక మనకు తెలిసిందే ఈవీ వెహికల్లో కూడా వీళ్ళ బ్యాటరీస్ కూడా తయారు చేస్తున్నట్టుగా ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నట్టు కూడా మనకి చూసాము. అందువల్ల అమర్ రాజా మంచిగా బాగా పెరిగింది. అలాగే లాస్ట్ ఒక 2 ఏళ్ల క్రితం 500 కోట్ల లాభం నుంచి ఆల్మోస్ట్ 900 కోట్ల వరకు లాభాలు ప్రకటించడంతో అమర్ రాజా కూడా బాగా పెరిగింది. చిన్న ఈక్విటీ 18 crores ఈక్విటీ ఉన్న కంపెనీ. సో న్యాచురల్గా ఫ్లోటింగ్ స్టాక్ కూడా తక్కువగానే ఉంటుంది. అలాగే ఎఫ్ఐస్ కూడా ఆల్మోస్ట్ 25% వరకు ఈ కంపెనీలో వాటాలు ఉన్నాయి. అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా 16% వరకు వాటాలు. ఇద్దరు ఆల్మోస్ట్ 40%. అంటే ఈ చిన్న ఈ 18 కోట్ల ఈక్విటీలో ఆల్మోస్ట్ 50%, 40% వరకు వాటాలు ఉండడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు. అదానీ గ్రీన్ మటుకు మనకి ఆ మధ్యకాలంలో బాగా పెరిగిన తర్వాత 600 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు పెరిగిన తర్వాత ఇప్పుడు కొంచెం ఈ లెవెల్లో ఆగుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది. సో అదానీ చూస్తే కనుక ఈ మధ్య నిన్న వచ్చిన ప్రధానమైన వార్త చూస్తే కనుక గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ వీళ్ళకి భారీగా $9 బిలియన్ వరకు పెట్టుబడులు పెడుతున్నట్టుగా వార్తలు రావడం కూడా చూస్తున్నాము. ఈ మధ్య అదానీ కూడా చూస్తే కనుక భారీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ప్లాన్స్, ఫండ్స్ కూడా విపరీతంగా వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా పాజిటివ్ వార్తలు కూడా రావడం చూస్తున్నాం. సో 2 బాగానే ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం సార్. నమస్తే అండి సార్. ప్రాగ్ ఇండస్ట్రీస్ తోటి కొద్దిగా 20% ప్రాఫిట్ లో ఉంది. ఇంకా హోల్డ్ చేయొచ్చా లేదంటే ఎగ్జిట్ అవ్వాలా, ఎట్లా దాని గురించి చెప్తుంది సార్? ఓకే, కొంచెం ప్రాఫిట్
ఓకే సార్ అలానే ఇంకో రెండో క్వశ్చన్, జనరల్ గా రెగ్యులర్ ఫాలో అవుతుంటాను, చాలా మంచి సజెషన్స్ ఇస్తున్నారు, అందరూ రిపీటెడ్ గా అదే స్టాక్స్ నుంచి అడుగుతున్నారు కదా, మీరు ఏదైనా ప్రోగ్రామ్ లో డైలీ ఏదైనా సజెస్ట్ చేస్తారా? ఏమైనా స్టాక్స్ గురించి సజెస్ట్ చేస్తారని అడుగుతున్నారు, అంతేనా? అది జనరల్ గా క్వశ్చన్, సార్ నేను ప్రాజెక్ట్ గురించి అడిగాను. ఓకే, రెండోది సజెషన్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. అలాగే ఫస్ట్ ప్రాజ్ ఇండస్ట్రీస్ స్వల్ప లాభాల్లో ఉన్నాయి, హోల్డ్ చేసుకోవచ్చు అడిగారు. ఈ మధ్య చూస్తే కనుక ఈ 2 నెలలుగా 500 రూపాయల నుంచి ప్రాజ్ ఇండస్ట్రీస్ 770 రూపాయల వరకు పెరిగింది. దీనికి పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మొన్న రిజల్ట్స్ రావడం చూసాము. రిజల్ట్స్ చూస్తే కనుక చాలా మంచి రిజల్ట్సే వచ్చింది. ఇంచుమించు 280 కోట్ల వరకు భారీ లాభాలు ప్రకటించింది. అలాగే ముఖ్యంగా జనవరి టు మార్చ్ ఒకసారి పెర్ఫార్మెన్స్ చూస్తే కనుక 70 కోట్ల నుంచి 92 కోట్ల వరకు భారీ లాభాలు వచ్చాయి. సో అందువల్ల మనకి ఈ మధ్య కాలంలో ప్రాజ్ ఇండస్ట్రీస్ కూడా భారీగా పెరిగింది. సో కాబట్టి మీరు హై ప్రైస్లో తీసుకున్నారు, చేసి కొంచెం లేట్గా తీసుకున్నారు. బహుశా మీకు ఈ రిజల్ట్స్ అనేది మీకు లేట్గా అందించడమో లేదంటే మీరు లేట్గా చూడటమో అది ఉంటుంది, లేట్గా గమనించడమో జరిగి ఉంటుంది. బట్ అయినప్పటికీ ఫండమెంటల్గా చూస్తే కనుక మంచి కంపెనీ కాబట్టి ప్రాజ్ ఇండస్ట్రీస్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. ఎఫ్ఐస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఇంచుమించు 30% వరకు ఈ కంపెనీలో వాటా ఉండడం కూడా మనం చూస్తున్నాము. చిన్న కంపెనీ 37 crores ఈక్విటీ ఉన్న కంపెనీ కాబట్టి ఓకే హై ప్రైస్లో ఉన్నారు, బట్ అయినప్పటికీ హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ నాగార్జున చేస్తున్నారు. నాగార్జున గారు మాట్లాడండి. సుందరరాజు గారు నమస్తే అండి. సార్, సుమన్ లైఫ్ స్టైల్స్ ఎంట్రీ ప్రైస్ ఒకటి సార్, సూలా వైన్యార్డ్స్ జస్ట్ 3% ప్రాఫిట్ లో ఉన్నాను, హోల్డ్ చేయమంటారా? అది మూమెంట్ రావట్లేదు, చెప్పమంటారు. ఓకే, మన ఫస్ట్ సువెన్ లైఫ్ సైన్సెస్ చూస్తే కనుక ఈ 2 రోజుల్లో ఒక 13% పెరిగింది. లాస్ట్ వీక్ చూస్తే కనుక 21% పెరిగింది. ఈ 2 వారాల్లో చూస్తే కనుక ఇంచుమించు 40% వరకు భారీగా పెరగటం అనేది చూసాము సువెన్ లైఫ్ సైన్సెస్. సువెన్ లైఫ్ సైన్స్ చూస్తే కనుక చాలా కొంచెం అండర్ పర్ఫామ్ చేసిన తర్వాత ఈ మధ్య కొంచెం సడన్గా ఒక స్పర్ట్ అనేది రావడం. బట్ ఫండమెంటల్గా చూస్తే కనుక మన ఇయర్లీ రిజల్ట్స్ కూడా పెద్ద ఏమీ పాజిటివ్గా ఉన్నట్టు కనిపించలేదు. నేను అనుకుంటాము సరే ఓకే, ఎంట్రీ ప్రైస్ అడిగారు మీరు, కొంచెం 2 వారాలుగా భారీగా పెరిగిపోయింది కాబట్టి సువెన్ లైఫ్ సైన్స్ కొంచెం హైయర్ రేట్లో మీరు ప్రస్తుతం అయితే అవాయిడ్ చేయొచ్చు, కొంచెం కూల్ ఆఫ్ అయిన తర్వాత ఆలోచించవచ్చు. అలాగే సూలా వైనాడ్స్ స్వల్ప లాభాల్లో ఉన్నానంటున్నారు, 500 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ బాగా పడింది, లాస్ట్ ఒక 1 ఇయర్గా కొంచెం తగ్గుతూ వస్తుంది. బేసికల్గా చూస్తే కనుక లాభాలు చూస్తే కనుక ఫ్లాట్గా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ చూస్తే కనుక 85 కోట్ల నుంచి మొన్న ఒక 95 కోట్ల వరకు లాభాలు రావడం మనం చూసాము. అందువల్ల స్టాక్ కొంచెం పడింది. అలాగే మనకి ఒకసారి క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక మొన్న డిసెంబర్కి 41 కోట్ల లాభం ఉంటే ఏప్రిల్కి చూస్తే కనుక 14 కోట్ల లాభాలకి సూలా వైనాడ్స్ పడింది. బేసికల్ లిక్కర్ కంపెనీస్ అన్ని కూడా బాగా పెర్ఫామ్ చేసాయి, కానీ సూలా వైనాడ్స్ మట్టుకు ఎందుకు కొంచెం అండర్ పెర్ఫామ్ చేస్తుంది. 17 కోట్ల ఈక్విటీ ఉన్న చిన్న కంపెనీ. దానితో ప్రమోటర్ కూడా చూస్తే కనుక వాటా ఈ కంపెనీలో హార్డ్లీ 26% స్టేక్ ఉంది. కానీ ఎఫ్ఐస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇద్దరి దగ్గర ఒక 40% వరకు స్టేక్ ఉండడం కాబట్టి స్ట్రాంగ్ హ్యాండ్స్లోనే మనకి కంపెనీ మేనేజ్మెంట్ కూడా ఉందనుకోవచ్చు, స్ట్రాంగ్ కంట్రోల్లో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఓకే, కొంచెం పెర్ఫార్మెన్స్ బాగాలేదు, బట్ లిక్కర్ కంపెనీస్ అన్నీ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తాయని అవుట్లుక్ కూడా ఉంది కాబట్టి ఓకే హోల్డ్ చేయొచ్చు సూలా వైనాడ్స్. నెక్స్ట్ కాలర్ గౌతమ్ చేస్తున్నారు. గౌతమ్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, ఈ ఓరియంట్ పవర్ సార్ యూకో బ్యాంక్ ఇప్పుడు ఈ స్టేజ్ లో బై చేయొచ్చు సార్? ఓకే, ఫస్ట్ మీరు ఓరియంట్ పవర్ గురించి అడిగారు. ఓరియంట్ గ్రీన్ పవర్ చూస్తే కనుక ఓకే ఈ మధ్యకాలంలో 32 రూపాయల నుంచి 20 రూపాయల వరకు పడి లాస్ట్ ఒక 1 మంత్గా ఈ 20 రూపాయల దగ్గర బాగా కన్సాలిడేషన్ అవుతూ కరెక్ట్గా ఆల్మోస్ట్ క్లోజర్ టు సపోర్ట్ లెవెల్స్ దగ్గరే ఉన్నట్టు కూడా కనిపిస్తుంది ఓరియంట్ గ్రీన్ పవర్ చూస్తే ఫండమెంటల్గా లాస్ట్ 2 ఏళ్ళ బట్టి చూస్తే పెద్దగా గ్రోత్ అయితే కనిపించలేదు ప్రాఫిట్స్లో, బట్ కానీ ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ. కానీ మొన్న క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే కనుక కొంచెం డిసప్పాయింట్ అయింది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మొన్న లాస్ కూడా ప్రకటించినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఓరియంట్ గ్రీన్ పవర్ మేబీ మీరు రిస్క్ తీసుకుంటాను అంటే మనకి, ఎందుకంటే సెక్టర్ బాగుంది, ఇంకో పక్క గ్రీన్ పవర్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగిందంటే కాంట్రేరియన్ బెట్గా, అంటే మిగతా స్టాక్స్ అన్ని పెరిగిన ఈ స్టాక్ పెరగపోయినప్పటికీ కొంచెం ఎక్స్పెక్టేషన్స్ సెక్టరల్ మీద మీరు బెట్ చేస్తారంటే మీరు ఓకే కన్సిడర్ చేయొచ్చు ఓరియంట్ గ్రీన్ పవర్. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ సుందరరాజు గారు. నేను ఆ మధ్యలో ఐపీఓ యూనిపాస్ అనేటి ఒక 100 అలాట్ అయినాయి సార్, 570 రూపాయలు. ఇంకొకటి సాయి సిల్క్స్ అనేటి అబౌవ్ 200 అలాట్ అయినాయండి.
అలాట్మెంట్ ప్రైస్ ఈ రోజు వరకు వస్తలేదు కదా సార్, 2 ఏళ్ళు ఏడాది అయినా కూడా ఉండమంటారా ఎగ్జిట్ కమ్మంటారా? యూని పార్ట్స్ చూస్తే కనుక లిస్ట్ అయిన తర్వాత 550 రూపాయల నుంచి ఈ స్టాక్ 720 రూపాయల వరకు పెరిగి ఆ తర్వాత ఈ స్టాక్ చూస్తే కనుక కంటిన్యూస్గా పట్టమని చూస్తున్నాం. లాస్ట్ 2-3 క్వార్టర్లుగా చూస్తే కనుక యూని పార్ట్స్ మనకు చూస్తే కనుక ఫండమెంటల్గా చూస్తే కనుక పెద్ద పెర్ఫార్మెన్స్ లేకపోవడంతో ఈ స్టాక్లో కొంచెం కరెక్షన్ రావటం అని చూస్తున్నాం. ముఖ్యంగా మనం చూస్తే కనుక మొన్న ఏప్రిల్లో చూస్తే కనుక అంత క్రితము ఈ 200 కోట్ల నుంచి 125 కోట్ల వరకు ఈ స్టాక్ ప్రాఫిట్స్ తగ్గటము, అలాగే లాస్ట్ ఇయర్ 15% మార్జిన్స్ ఉంటే ఈ ఇయర్ 10%కి మార్జిన్స్ పడిపోవడంతో ఈ స్టాక్లో కరెక్షన్ రావడం చూస్తున్నాం. సో అందువల్ల ఈ స్టాక్ కొంచెం వీక్గా ఉంది. బట్ కానీ ఓవరాల్గా ఈ ప్రాఫిట్స్ బట్టి చూస్తుంటే గ్రోత్ తగ్గిందే కానీ బట్ మంచి ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ అన్న సంగతి అర్థమైంది కాబట్టి యూని పార్ట్స్లో ఓకే స్టాక్ కూడా బాగా పడి ప్రస్తుతం సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. సాయి సిల్క్స్ కళామందిర్ 170 రూపాయల్లో ఉంది. ఈ స్టాక్ 300 రూపాయల నుంచి ఈ స్టాక్ భారీగా పడడం అనేది మనం చూస్తున్నాం. సో పక్క చూస్తే కనుక సాయి సిల్క్ ఓకే ప్రాఫిట్స్ బాగానే ఉంది. లాస్ట్ 2-3 ఏళ్ళుగా చూస్తే కనుక 60 కోట్ల నుంచి 100 కోట్ల వరకు సాయి సిల్క్స్లో ప్రాఫిట్స్ ప్రకటించారు. అలాగే మనకి నెట్ ప్రాఫిట్స్ మన క్వార్టర్లీ ప్రాఫిట్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది. 23, 32, 29 కోట్లు లాభాలు ప్రకటించడంతో సాయి సిల్క్స్ కళామందిర్ పెద్దగా పెరగలేదు. సో కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇంచుమించు 30% వరకు స్టేక్ ఉంది. ఓకే ప్రస్తుతం సాయి సిల్క్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ ప్రదీప్ చేస్తున్నారు. ప్రదీప్ గారు మాట్లాడండి. సుందరరాజ్ సార్ నమస్తే సార్. నమస్తే సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఆస్ట్రా మైక్రోవేవ్, జీ ఎంటర్టైన్మెంట్ ఈ రేట్లో తీసుకొచ్చా సార్? ఆస్ట్రా మైక్రోవేవ్ ఈ రేట్లో అంటే నా ఉద్దేశం అయితే మీరు అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఒకసారి మీరు మూమెంట్ గమనిస్తే కనుక ఈ ర్యాలీ ఎక్కడి నుంచి బిగిరేదంటే ఆల్మోస్ట్ 200 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ఈ డిఫెన్స్ కంపెనీ స్టాక్ 5 రెట్లు పెరిగింది. ఈ స్టాక్ చూస్తే కనుక ఫండమెంటల్గా మంచి గ్రోత్ ఆధారంగానే ఈ స్టాక్ పెరగడం అనేది చూసాం. కానీ ఈ స్టాక్ చూస్తే కనుక బేసికల్గా అహెడ్ ఆఫ్ ది వాల్యుయేషన్స్ వెళ్ళిపోయింది. డిఫెన్స్, స్పేస్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా మనకి విపరీతమైన గ్రోత్ లాస్ట్ 1 ఇయర్గా చూసాము. అలాగే నెక్స్ట్ 5 ఏళ్ళకి ప్రొజెక్షన్స్ కూడా భారీగా ఉంది కాబట్టి నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ముందుగానే హై రేట్లో తీసుకున్నట్టు కనిపిస్తుంది. అందుకనే ఈ స్టాక్ చూస్తే కనుక 1000 రూపాయలకి పెరిగిన తర్వాత ఈ స్టాక్ చూస్తే కనుక వీళ్ళ ఎర్నింగ్స్కి 70 రెట్లు వీళ్ళ ఎర్నింగ్స్ ట్రేడ్ అవుతుంది కాబట్టి బాగా స్టాక్ ఎక్స్పెన్సివ్ ఉంది. మొన్న చూస్తే కనుక ఆల్మోస్ట్ 70 కోట్ల నుంచి 120 కోట్ల వరకు లాభాలు ప్రకటించినప్పటికీ స్టాక్ ఎక్స్పెన్సివ్గా ఉంది. ఇవాళ చూస్తే కనుక 2% వరకు ఒక రియాక్షన్ మోడ్లో బిగిన్ అయినట్టుగా కనిపిస్తుంది కాబట్టి ఆస్ట్రా మైక్ని అవాయిడ్ చేయొచ్చు. అలాగే జీ ఎంటర్టైన్మెంట్ 150 రూపాయల్లో ఉంది. ఈ మధ్య మనకి జీ, సోనీ ఇవన్నీ మనకి ఇష్యూస్ వింటూనే ఉన్నాము. ఈ స్టాక్ కూడా కొంచెం తగ్గుతూ ఆల్మోస్ట్ ఇయర్లీ లో దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. నా ఉద్దేశం అయితే జీని కూడా ప్రస్తుతం కొంచెం ఏదైనా ఒక డెవలప్మెంట్ వచ్చేంత వరకు అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్లు చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి సుందరరాజ గారితో. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్ వలెప్రా ఒకటి నేను 18,000 తీసుకున్నా సార్. అలాగే ఆదాని 1480 తీసుకున్నాను. ఈ పరిస్థితి ఓకే. ఒలక్ట్రా చూస్తే కనుక ఈ 2-3 వారాలు పర్వాలేదు. 1600 నుంచి ఆల్మోస్ట్ 2000 రూపాయల చేరువలోకి వెళ్ళటం చూస్తున్నాము. అలాగే మొన్న లాస్ట్ ఇయర్ 2023 ఏప్రిల్ మేలో చూస్తే కనుక ఇంచుమించు 500 రూపాయల్లో ఉన్న స్టాక్ 2000 రూపాయల వరకు 5 రెట్లు పెరగటం అని చూస్తాం. స్టాక్ చూస్తే కనుక పెర్ఫార్మెన్స్ కూడా బాగా ఉంది. మనకు తెలిసిందే ఎలక్ట్రికల్ వెహికల్స్ వీళ్ళకి ఆర్డర్ బుక్స్ కూడా విపరీతంగా, బస్సులకి కూడా మనకి బాగా ప్రొడక్షన్ సేల్స్ ఉండడం కూడా మనం చూసాం. కానీ స్టాక్ చూస్తే కనుక బాగా ఎక్స్పెన్సివ్ ఉంది. మనం కొన్ని ఈ మధ్య ఈవీ కానీ, డిఫెన్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, సెమీ కండక్టర్ ఇవన్నీ కూడా చూస్తే కనుక మనకి లేటెస్ట్ ఒక రెవల్యూషనరీ ఒక గ్రోత్ అనేది మనం చూసాము. మనకి రానున్న రోజుల్లో ఈ సెగ్మెంట్స్ డామినేట్ చేస్తాయి అన్న వార్తలు రావడంతో మనకి ఫ్రెండ్జీడ్ కంటిన్యూస్ బయింగ్ కూడా రావడం మనం చూస్తున్నాము. చాలామంది ఇన్వెస్టర్లు కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ అంటే ఈ స్టాక్లో మనం తీసుకోవచ్చా లేదా, ఇది ఎక్స్పెన్సివ్గా లేదంటే కనుక ఇది ఈజ్ ఇట్ వర్త్ బయింగ్ అట్ దిస్ రేట్ అన్న అంశాన్ని కూడా చూడకుండా కంటిన్యూస్గా బయింగ్ చేస్తున్నారు. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే ఒలక్ట్రా గ్రీన్ టెక్ కొంచెం ర్యాలీలో ప్రాఫిట్ బుక్ చేయడము, ఎగ్జిట్ అవ్వడం షార్ట్ టర్మ్లో చేయొచ్చు. సార్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో నిన్న వచ్చిన ఈ రియాక్షన్ని ఎలా అర్థం చేసుకోవాలి మార్కెట్ అంటే? మనం లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తాము మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో భారీగా పెరగడం చూస్తాము. ఎప్పటికప్పటికి కరెక్షన్ రావాల్సింది, కానీ కరెక్షన్ వచ్చినప్పటికీ ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా రీబౌండ్ అయ్యి బౌన్స్ బ్యాక్ అవడం కూడా మనం చూస్తాము. ఈ మధ్య మనం చూస్తాము చాలామంది ప్రముఖులు కూడా మనకి మార్కెట్ ర్యాలీ మీద కొంచెం కన్సర్న్స్ వ్యక్తం చేయడం అనేది చూస్తున్నాము. సో ఈ మూమెంట్ అనేది కూడా కొంచెం నిఘా పెట్టవలసిన అవసరం అని చెప్పి కొందరు కామెంట్ చేయడం కూడా మనం చూస్తున్నాం. కానీ ఇంకొక వర్గం చూస్తే కనుక నిన్న వచ్చిన వార్త చూస్తే కనుక ఈ స్టాక్ ఇన్ లైన్ విత్
మనకి ఫండమెంటల్ ఎక్స్పెక్ట్ పారామీటర్స్ మీదే వెళ్తోంది అనే కామెంట్స్ రావడం కూడా చూసాము. సో దానివల్ల కొంచెం మార్కెట్లో కొంచెం కాన్ఫిడెన్స్ రావడం కూడా చూస్తున్నాం. బట్ మనకి అఫ్కోర్స్ త్వరలో మనకి ఎల్లుండి గురువారం నాడు మనకి TCS దగ్గర నుంచి రిజల్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎంటైర్ మనకి ఐటీ మీద మిడ్ క్యాప్ ఎంటైర్ మార్కెట్ మీద కూడా ఇంపాక్ట్ ఉంది కాబట్టి బహుశా 4 రోజుల్లో ఈసారి వచ్చే రిజల్ట్స్ మనకి తెలుస్తుంది, అర్థమవుతుంది. ఒకవేళ కనుక ఈ ప్రైస్ అనేది మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్కి ఈ ర్యాలీ అనేది జస్టిఫైబుల్ కాదని మనకు తెలుస్తుంది. బట్ ఓవరాల్గా ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి. ఎకనామిక్ గ్రోత్ కూడా చాలా పాజిటివ్గా ఉంది. మనకి అన్ని చోట్ల కూడా చూస్తే కనుక స్టడీగా ఉన్నాయి కాబట్టి ఓకే, దాని తగ్గట్టుగానే పెరుగుతుంది అనుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, అప్పలరాజు చేస్తున్నారు. అప్పలరాజు గారు మాట్లాడండి. సార్ చెప్పండి. నమస్తే అండి. జియో తీసుకున్నాం సార్ 359లో, అది ఉంచాలండి, చూడాలి. హలో చెప్పండి. స్టాక్ నేమ్ చెప్పండి. జియో అండి, జియో ఫినాన్షియల్. జియో ఫైనాన్స్. ఓకే, జియో ఫైనాన్షియల్ కూడా బాగా పెరిగింది. మనకు తెలిసిందే ఆల్మోస్ట్ 220 రూపాయల దగ్గర కన్సాలిడేషన్ అయిన తర్వాత జియో ఫైనాన్షియల్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 400 రూపాయల దగ్గర ఒక స్వల్ప బ్రేక్ పడినట్టు కనిపిస్తుంది. ఇవాళ వచ్చిన వార్త చూస్తే కనుక జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్ COO గారు స్టెప్ డౌన్ అయినట్టుగా మనకి రిజైన్ చేసినట్టుగా వార్తలు రావడం కూడా మనం చూస్తున్నాం. సో బేసికల్గా చూస్తే కనుక జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ మధ్య వచ్చిన వార్త చూస్తే కనుక నిఫ్టీ 50లో సెప్టెంబర్లో కూడా ఇంక్లూడ్ చేస్తున్నట్టుగా ఎంటర్ అవుతున్నట్టుగా వార్తలు రావడం కూడా మనం చూస్తున్నాం. సో మార్కెట్ ఫ్యాన్సీ కూడా మనకి మార్కెట్ని కూడా అట్రాక్ట్ చేసింది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే విషయం మనకు తెలిసింది. ఇన్ఫ్యాక్ట్ బిజినెస్ కూడా మనకి వీళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఉన్న విషయం కూడా మనకు తెలిసింది కాబట్టి ఓకే. కాకపోతే ఈ స్టాక్ మనం చూస్తే కనుక హై ప్రైస్ నుంచి ఇప్పుడే కొంచెం ఆల్మోస్ట్ 380 నుంచి రియాక్షన్ వస్తుంది కాబట్టి మైట్ బి కొంచెం షార్ట్ టర్మ్ వీక్నెస్ ఉండే. నిఫ్టీ 24,419 వద్ద ట్రేడ్ అవుతా ఉంది. సెన్సెక్స్ 80,315.33 వద్ద ట్రేడ్ అవుతుంది. చూడాలి మరి ఎక్కడ క్లోజ్ అవుతుందో. ప్రస్తుతానికి మార్కెట్